ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. దేవుడి మాటల కొరకు మన హృదయాలని చిన్న ప్రార్థనతో సిద్ధపరచుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉంటున్న మా అందరితో మాట్లాడండి ప్రభువా. మా ఆత్మలకు అవసరమైనటువంటి విలువైన మాటల చేత మమ్మల్ని దర్శించండి. నీ మాటల చేత మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచమని, ఆదరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 10వ అధ్యాయం 3వ వచనం. యెహోవా నీతిమంతుని ఆకలగొననీయడు. Proverbs chapter 10 verse 3, the Lord will not suffer the soul of the righteous to famish. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను గాక, ఆమేన్. దేవుడు వాక్యంలో ఒక అద్భుతమైన మాట ఉందండి. మరి సింహపు పిల్లలైన లేమి కలవై ఆకలి కొంటాయేమో కానీ మరి యెహోవాను ఆశ్రయించిన తన బిడ్డలకు మాత్రం ఎప్పుడు కూడా దేవుడు ఆకలి కొననీయడు అని వాక్యం చూస్తాము. ఈరోజు చాలామంది కుటుంబాల్లో నీతిమంతులుగా ఉన్నందుకు ఎన్నో లాస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారండి. చాలామంది కొన్ని సమయములలో వాళ్ళ జీవితంలో వాళ్ళకంటూ ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ అలాంటి పరిస్థితుల్లో సహితము దేవుడు పోషించేటువంటి గొప్ప దేవుడు అనే విషయాన్ని ఈరోజు మనకి గుర్తు చేస్తున్నాడు. మరి దేవుడు బిడ్డలుగా మనల్ని ఆకలి ఎప్పుడు కొననీయడు. ఎందుకంటే మనం ఆయన పిల్లలమండి. మనకి ఏ సమయంలో ఏమి ఇవ్వాలి, అలాగే మనకి ఏ ఆహారం అవసరం ఉంది, ఏం కావాలని అన్నీ సమకూర్చి ఇచ్చే దేవుడు అండి. మనం కలిగిన దేవుడు అంత గొప్ప దేవుడు. ఒకసారి మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మరి ప్రవక్త అయినటువంటి ఏలియా సమయంలో మరి రాజు అయినటువంటి ఆహాబు భయంకరముగా మరి ప్రవర్తిస్తున్నప్పుడు, దేవుడికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఆ సమయంలో దేవుడు ఆ ప్రాంతంలోకి కరువు పంపిస్తాడు. అయితే ఆ సమయంలో మరి తన సేవకుడైనటువంటి ఏలియాని కాకోలం ద్వారా పోషిస్తాడండి. ఎవరమైనా ఎక్స్పెక్ట్ చేస్తామో ఒక కాకి ఏదైనా ఆహారం లాక్కొని వెళ్ళిపోయేటువంటి కాకి అయితే ఆ కాకికి దేవుడు ఆజ్ఞాపించాడంట తన యొక్క సేవకుడికి మరి ఆహారం ఇమ్మని. ఒకసారి దేవుడి వాక్యంలో నుంచి చూద్దాము. ఒకసారి మనం మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ఆ వాగు నీరు నువ్వు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించి తినని అతనికి తెలియజేయగా. దేవుడు ప్రతి విషయంలో ఒక ప్లాన్ కలిగి ఉంటాడు అనేది ఇక్కడ బహు స్పష్టంగా అర్థమవుతుందండి. ఏలియాతో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు, నువ్వు కెదిరితు వాగు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడికి నేను ఆహారం తెమ్మని చెప్పి ఎవరికి చెప్పాడంట? కాకోలంకి ఆల్రెడీ ఆజ్ఞాపించి తిని అంటున్నాడు. ఇక్కడ ఆజ్ఞాపిస్తాను నువ్వు పో అని చెప్పలేదు, ఆజ్ఞాపించి తిని అంటే దేవుడికి ఆల్రెడీ ప్లాన్ ఉంది కదా. కాబట్టే కదా ముందుగానే కాకోలంకి చెప్పాడు, నువ్వు వెళ్ళు ఆహారం ఇవ్వు ఏలియాకని. కాబట్టి తన బిడ్డల్ని ఎప్పుడు కూడా దేవుడు ఆకలి కొననీయడు. మరి ఆల్రెడీ ఎప్పుడైతే కరువు వస్తుందో, ఎప్పుడైతే ఇబ్బంది వస్తుందో అవన్నీ దేవుడికి ముందే తెలుసు. కాబట్టి నీకు ఆహారం ఇవ్వడానికి నేను ఆల్రెడీ కాకోలంకి ఆజ్ఞాపించాను అని చెప్పి ఇక్కడ ఏలియాకి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి కొద్ది రోజుల తర్వాత ఆ కెరూతి దగ్గర ఉన్నటువంటి నీళ్ళు కూడా అయిపోయినాయండి, ఎండిపోయాయి. ఎందుకంటే కరువు భయంకరంగా ఉంది, వర్షాలు లేవన్నమాట. ఆ సమయంలో దేవుడు మరి ప్రవక్త అయినటువంటి ఏలియాకి ఏం చెప్తున్నాడు తెలుసా? 8వ వచనంలో చూస్తే ఇదే అధ్యాయంలో, అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చెను, నీవు సిదోను పట్టణ సంబంధమైన సారేపాతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను ఆజ్ఞాపించి తిని. ఇప్పుడు నీళ్లు లేవు కాబట్టి నువ్వు ఇప్పుడు ఎక్కడికి పోమన్నాడు దేవుడు? మరి సారేపాత్ అనేటువంటి ఊరికి పో, అక్కడ నిన్ను పోషించడానికి ఎవరికి ఆజ్ఞాపించాడంట? ఆల్రెడీ ఒక విధవరాలకి దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడని చెప్తున్నాడు. ఆజ్ఞాపిస్తాను నువ్వు పో అని చెప్పట్లేదు. నేను ఆల్రెడీ ఆజ్ఞాపించాను నిన్ను పోషించడానికి, కాబట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్తున్నాడండి. చూడండి, దేవుడు ఏ కార్యమైనా చేస్తే అది ఆల్రెడీ ఆయన ప్లాన్లో ఉంటుంది. ఆయన ప్లాన్లో లేకుండా ఏ కార్యం జరగదు. మరి ఏలియాను పోషించడానికి ముందుగానే కాకోలంకి ఆజ్ఞాపించిన దేవుడు, అలాగే ఇక్కడ సారేపాతులో పోషించడానికి ఆ విధవరాలకి కూడా ఆల్రెడీ ఆజ్ఞాపించాను నువ్వు పో అని చెప్తున్నాడండి. దేవుడు ప్రతిదీ కూడా ఎప్పుడు కూడా మేలే చేస్తాడు కానీ కీడు చేయడండి. సారేపాతుకి పంపించినప్పుడు ఆ విధవరాల ఇంట్లో కూడా ఏమి చాలా సమృద్ధిగా ఉందా అంటే లేదండి. ఆమె దగ్గర కూడా చాలా తక్కువ పిండి ఉంది, కొంచెం నూనె మాత్రమే ఉంది. ఆ రోజుకి తన కుమారుడు సరిపోయేంత మాత్రమే ఉంది. ఇంకా తిని చచ్చిపోదాం అనుకున్న సమయంలో దేవుడు ఏలియాని పంపిస్తాడు వాళ్ళ దగ్గరికి. అయితే ఏలి ఆమెను ఫస్ట్ నీళ్ళు తీసుకురా అమ్మ అని అడుగుతాడు. అలాగే ఒక అప్పం నా కోసం తీసుకురా అని చెప్తే ఆమె చెప్తుంది, అయ్యా మాతో ఏం లేదు,
కానీ దేవుడు ప్రవక్త చెప్పినట్లుగా ఆమె వెళ్ళి తీసుకొచ్చినప్పుడు ఆమె యొక్క తొట్టిలో పిండి తక్కువ కాలేదు, ఆమె యొక్క బుడ్డిలో నూనె తక్కువ కాలేదు. ఆ కరువులో అంత కూడా సమృద్ధిగా వాళ్ళు పోషించబడ్డారండి. కాబట్టి నీతిమంతులుగా ఉన్న వాళ్ళని దేవుడు ఎప్పుడు ఆకలి కొననీయడు, వాళ్ళకి ఏది కూడా తక్కువ చేయడు. మన విషయంలో దేవుడు ప్రతిదీ కూడా చూడండి, ఒక పక్షికి దేవుడు ఆజ్ఞాపించి పెట్టినాడు, ఒక విధవరాలికి ఏమీ లేదు తనతో, తనకే తన కుటుంబం గడవడం కష్టం, అలాంటి ఆమెకు ఆజ్ఞాపించి ఉన్నాడు అన్నాడు. కానీ ఆమెని కూడా పోషించిన దేవుడు ఏలియాను కూడా పోషించినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుడు తన పిల్లల పట్ల ఎప్పుడు మేలైన కార్యాలే చేస్తాడు కానీ కీడు ఎప్పుడు చేయడండి. కరువులో కూడా నీతిమంతులైన తన పిల్లల్ని ఆకలి కొననిచ్చే దేవుడు కాదండి. అంతేకాకుండా దేవుడు మరి ప్రసంగం చేసినప్పుడు 3 రోజులు మరి ప్రజలందరూ కూడా వాక్యం వింటూ అలాగే కూర్చున్నారు. ఇంకా వాళ్ళని పంపించాల్సిన సమయం వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, వీళ్ళని చూసి బాధేస్తుంది, 3 డేస్ అయిపోయింది, దారిలో ఎక్కడన్నా పడిపోతారేమో, వీళ్ళకి ఆహారం కావాలంటే ఎంతో మంది వచ్చారు అక్కడికి, మరి ఇంతమందికి ఆహారం ఎక్కడి నుంచి తేవాలా ప్రభువా అని చెప్పి శిష్యులు అన్నప్పుడు దేవుడు అంటాడు, మీ దగ్గర ఏమన్నా ఉందా అన్నప్పుడు ఒక బిడ్డ దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉంటా, అదే అంతమందికి కూడా మరి ఆశీర్వాదకరంగా దేవుడు ఆ రోజు మార్చాడు. మరి 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పురుషులు, మరి ఇంకా స్త్రీలు, పిల్లలు, ఇంకా వృద్ధాప్యం ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, అంతమందికి సమృద్ధిగా పెట్టి మళ్ళీ 12 గంపలు మిగిలేటట్లుగా చేశాడు. కాబట్టి ఎవరైతే దేవుడి దగ్గరకు వస్తారో వాళ్ళని దేవుడు ఎప్పుడు కూడా ఆకలి కొననీయడండి. ఎప్పుడు కూడా వారికి సహాయం అనేది లేకుండా దేవుడు ఎప్పుడు చేయడండి. కాబట్టి ఈరోజు నువ్వు నీతిమంతుడిగా ఉన్నందుకు నాకు ఇది తక్కువ ఉంది, అది తక్కువ ఉందని బాధపడుతున్నావేమో, కానీ దేవుడు నీకు ఎప్పుడు లోటు చేయడు. నీ లోటుని తప్పకుండా దేవుడు పూర్తి చేస్తాడు. అది ప్రతిదానికి ఆల్రెడీ ఆజ్ఞాపించి ఉంటాడు, కానీ కొంచెం సమయం ఆ గ్యాప్ కనిపిస్తుంది, అది మాత్రమే మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఆ గ్యాప్ని కూడా ఫిల్ చేయగలిగినటువంటి శక్తిమంతుడే మన దేవుడు. అది మనం నమ్మాలన్నమాట. కనిపించే పరిస్థితులు మనకి ఆకలిగా అనిపిస్తుంటుంది, ఆల్రెడీ ఆహారం సిద్ధమైతే అయిపోయింది, మనం వెళ్ళి తినడం ఆలస్యం. అలాగే దేవుడు ఆల్రెడీ ఇక్కడ కాకోలంకి ఆజ్ఞాపించాడు. ఇప్పుడు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి కూర్చోవలసింది ఎవరు? ఏలియా. మరి సారేపాతులో కూడా ఆల్రెడీ దేవుడు విధవరాలకు ఆజ్ఞాపించి పెట్టినాడు. ఇప్పుడు మరి ఆ ప్రాంతంలోకి వెళ్ళవలసింది ఎవరు? ఏలియా. కాబట్టి మనము ఆ ట్రావెలింగ్ గ్యాప్లో, ఆ ప్రాంతానికి రీచ్ అయ్యే సమయంలో, ఆ పరిస్థితులకి రీచ్ అయ్యే సమయంలో కొంచెం గ్యాప్ కనిపిస్తుంది. అప్పుడు మనకు అనిపిస్తుంది, అబ్బా దేవుడు నన్ను వదిలేశాడేమో, దేవుడు నన్ను పట్టించుకోవడమే లేదు, దేవుడు నా గురించి ఏం ఆలోచించటమే లేదు, నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు జవాబు ఇవ్వట్లేదని మనకు చాలాసార్లు అనిపిస్తుందేమో. కానీ నా అవసరతలు తీర్చడానికి దేవుడు ఆల్రెడీ ఎంతోమందికి ఆజ్ఞాపించాడు. ఈరోజు ఎంతోమందిని పోషిస్తున్నాడంటే దేవుడు, ఎంతోమందికి సహాయం చేస్తున్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆనాడు ఏలియాని కాకోలంతో దేవుడు పోషించిన దేవుడు, విధవరాలకు ఆజ్ఞాపించి పోషించిన దేవుడు ఈరోజు నా విషయంలో కూడా అనేక మందికి ఆజ్ఞాపించి మనకి తగిన సమయంలో ఏదైనా సహాయం వస్తుంది అంటే అది మనుషులు ఇస్తున్న సహాయం కాదండి, దేవుడు పంపిస్తున్న సహాయం. ఆ దేవుడు ఆ వ్యక్తుల్ని వాడుకుంటున్నప్పుడే మన జీవితాల్లో మనకున్నటువంటి అక్కర్లు, అవసరాలు కూడా దేవుడు వారి ద్వారా మనకి ఇప్పిస్తున్నాడు. దేవుడు కానీ హృదయాన్ని కఠిన పరిస్థితి ఎవ్వరు మనకు సహాయం చేయలేరండి. మనకు అనిపిస్తుంది, వాళ్ళు ఇచ్చినారండి, దేవుడు ఏమైనా ఇచ్చినాడా మాకి అని. మరి వాళ్ళకెవరు చెప్పింటే మనకి ఇచ్చారండి? దేవుడు చెప్తేనే కదా ఇస్తారు ఎవరైనా. కాబట్టి ఇది నమ్మాలి, దేవుడు మన విషయంలో ఎవరినైనా వాడుకుంటాడు. దేవుడు మన విషయంలో సహాయం చేయడానికి ఎవరినైనా మన కొరకు మీడియేటర్స్గా ఖచ్చితంగా క్రియేట్ చేసుకుంటాడు. ఆయన క్రియేట్ చేస్తాడు మనకి మొదటిగా హెల్ప్ చేయడానికి. కాబట్టి నీ వేని క్రియేట్ చేస్తున్నంత సమయంలో నువ్వు గలిబిలి గందరగోళానికి లోన్ కావద్దు. నీకోసం మార్గాన్ని ఆల్రెడీ సిద్ధపరిచే ఉన్నాడు. నీకి సహాయం పంపించడానికి ఆల్రెడీ అన్ని రెడీగా ఉన్నాయి. నువ్వు చేరవలసిన గమ్యానికి చేరి నువ్వు రిసీవ్ చేసుకోవాల్సిన ఆశీర్వాదాలు తెచ్చుకోవాలి. కాబట్టి నీతిమంతులుగా మనం దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు, యథార్థవంతులుగా దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు మనల్ని ఎప్పుడు దేవుడు ఆకలి కొననీయడు, ఏది కూడా మనకి దేవుడు ఎప్పుడు తక్కువ చేయడు. నమ్ముదామా? మరి నమ్మితే మరి నాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీవిస్తారా? పరిశుద్ధురైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు. అవును ప్రభువా, నీతిమంతులను ఎప్పుడు ఆకలి కొననీయవయ్యా. అయ్యా, మాకు హెల్ప్ చేయడానికి మీరు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నారు. ఆల్రెడీ అన్నీ కూడా మా కొరకు సమకూర్చి పెట్టి ఉన్నారు. మేము విశ్వాసంతో రిసీవ్ చేసుకోవడం మాకు అందరికీ నేర్పించండి. మీరు మా కొరకు సిద్ధపరిచినటివి మేము సంతోషంగా తీసుకొని ఘనపరచడానికి, మహింపరచడానికి అలాంటి ప్రభువా మంచి హృదయాన్ని మా అందరికీ అనుగ్రహించమని, గొప్ప వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.